ఏమైంది అలా ఉన్నావు? కోపం వస్తుంది. ఎవరి మీద? బంటుగాడి మీద. ఎందుకు? ఆ బంటుగాడు నా ఫ్రెండ్ చేసిన వర్క్ని తన చేసినట్టు మేనేజ్మెంట్కి చెప్పి నా ఫ్రెండ్కి రావాల్సిన ప్రమోషన్ వాడు కొట్టేశాడు. అయ్యో, మరి మీ ఫ్రెండ్ అడగాలి కదా. పాపం తన అమాయకురాలు. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బంటుగాడు పెద్ద రౌడీ, అందుకే అందరూ వాడికి భయపడి సైలెంట్గా ఉండిపోయారు. మరి నువ్వేం చేసావు? అందరూ సైలెంట్గా ఉంటే నేను మాత్రం ఏం చేస్తా? భయపడి అందరూ సైలెంట్, సో నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు. సరే, నీకు ఒక కథ చెప్తా విను. ఇది ఒక పల్లెటూరి కథ, చాలా సంవత్సరాల కిందటి కథ. ఎరా ఏంట్రా డబ్బులు వచ్చి పని ఏమైనా చేస్తున్నావా లేదంటే ఇలాగే తిరుగుతున్నావా? పొలం పనికి వెళ్తే 800 వస్తాయి. మరి ఏం చేస్తున్నావరా డబ్బులు? ఏం డబ్బులు? పొలం పనికి వెళ్తే 800 వస్తాయి అన్నావు. వెళ్తే వస్తున్నాయి అన్నాను కానీ వెళ్తున్నానేంటి? భలే ఓడివే. పోరా. వచ్చాడు 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 వచ్చాడయ్యా ఊరు పెద్ద, వచ్చాడయ్యా ఊరు పెద్ద, వచ్చాడయ్యా ఊరు పెద్ద. ఎరా ఇలా చేయడం తప్పే కదరా. తప్పే కదరా. నేనేమైనా రామ్ చెప్పానా? అదంతా కదరా. ఇప్పుడు ఏంటి చెప్పండి? దీనికి మీ పరిష్కారం ఏంటో చెప్పండి. చెప్తా. వందుకి స్టప్కి కలిపి 1100 అడగండి. డన్. మేమందరం కలిసి తీర్మానం చేసింది ఏంటంటే 1100 రూపాయలు జరిమానా. వాడు ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదని మాందలేస్తాం. రే పడతా, ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకు. సాయంత్రానికి 1100 రూపాయలు తెచ్చి, ఓకేనా? ఇదే ఊరు పెద్దగా నా తీర్పు. ఈరోజు కూడా సెట్ చేసేసుకున్నారు. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? నాకు తాగితే తెల్లారదురా. చెలియో చెలి చెలి. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను పెరిగాను, ఈ లోకం పెరిగింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. పిల్లడి దగ్గర డబ్బులు తీసుకుని ఏంటనేది? వెంట్రా నీ బాబుకి లేక తగులుకున్నా పాపో. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను పెరిగాను, ఈ లోకం పెరిగింది, నాకింకా ఈ లోకంతో. ఎరా ఆ డబ్బులు ఇచ్చాడా? ఇవ్వకపోతే నా కొడుకుని లాక్కొచ్చి నరకండి. ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలండి. ఎన్నాళ్ళు అవుతారు రా? ఏంటి మీతో మాట్లాడాలయ్యా. రాయ్ పదండ్రా. ఏంటో చెప్పు.
మంచినీళ్ళు లేక మా ఊరు ఆడవాళ్ళందరూ 3 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారయ్యా. వాళ్ళు ఉన్నారు కదా, మీరు వెళ్ళి తెచ్చుకోండి. అదేంటయ్యా, మా ఊరి సమస్యలు తీరుస్తారనే కదా మిమ్మల్ని ప్రెసిడెంట్ చేసాం. మీరు నాకేమన్నా ఊరికే ఓటేస్తారా? డబ్బు మందు బిర్యానీ తీసుకోలే. మీరు ఇలాగే మాట్లాడితే మిమ్మల్ని దించేయాల్సి వస్తుందయ్యా. ఏంట్రా మనిషిరా? ఒరేయ్, ఈయన్ని తీసుకెళ్ళి ఊరి సేవను పూడ్చిరండి రా. ఏంటత్తా ఇక్కడ కూర్చున్నా? ఏ ముందరా అంత దూరం నుంచి నీళ్ళు తెస్తానికి నీరసం వస్తుంది. రోజు 3 కిలోమీటర్లు వెళ్దాం, కష్టం అనిపిస్తలేస్తా. మన బతుకులు ఇంతేరా మారం. మనం అనుకుంటే మన బతుకులు మారొచ్చత్తా. ఏం మార్చుకుంటాం రాములు, మాట్లాడవలసిన పెద్దలే రాత్రికి మందు మందు అని చేస్తారు. ఇంక మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ జరగని పనులు రాముడు. సర్లే రాముడు, మేము వెళ్తాం. రాత్ర బాగా ప్లాన్ చేసాం మారప్ప. అట్టా ఉంటది మనతోటి. ఈ ఆనంద సమయంలో ఒక పాట, చలకో చెలియా. నువ్వు ఆపరా బాబు. ఆప్తాను లేవయ్యా. రాత్రికి నేను సెట్ చేస్తే గానీ మాటండి. చూడు, నేను పై పొలానికి వెళ్ళొస్తాను. వెళ్ళు రావయ్యా. చలయో చలకో, ఎవరు తప్పు చేసినా మనము మందు తాగదము. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుకు సరుకు ఉండును. చెలయో చెలక, నీళ్లు త్వరగా ఎక్కహో. ఈ ఊరు, ఈ నేల, ఈ చల్లటి గాలి. ఏ మరప్పా, మరప్పా ఏం చేస్తున్నా? మారప్ప ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంట్రా, నా పొలానికి నీళ్ళెట్టుకుంటున్నా. నీ పొలానికి నీళ్ళు పెట్టుకుంటే నాకు అంత ఎందుకు కడుతున్నా? నీ పొలానికి నీళ్ళెట్టుకుంటే నా పొలానికి నీళ్ళు ఎప్పుడు ఎక్కుతారా? నా పొలానికి నీళ్లు పడిన తర్వాతే నీ పొలానికి నీళ్లు. ఏంట్రో, ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలీదు. నీ పొలానికి ఎక్కి లోపల నీళ్ళు ఆగిపోతే నా పొలం ఎండిపోవాలా? నా పొలం ఎండిపోవాలా? అట్లాగేం కుదరదు. నా పొలానికి నీళ్ళు ఎక్కిన తర్వాతే నీ పొలానికి పెట్టుకో. నువ్వేంట్రా నాకు చెప్పేది? మారప్ప చెప్పేది విను, లేకపోతే నరికుతా. నీ పని ఎక్కడ కాదురా, పంచాయతీలో పెడతాను. ఎరా ఏం జరిగిందిరా? ఎరా ఫస్ట్ నీళ్ళు ఎవరెట్టారా? నేనేనయ్యా. నీళ్లు పెట్టుకుని గొట్టు మీద కూర్చుని ఉంటే ఈ లోపల వచ్చే. నీళ్ళు ఎవరెట్టారన్నది ముఖ్యం కాదు, నువ్వు నారప్ప మీద చెయ్యింది కేసావు. ఎరా శివుడు, నారప్ప మీద చెయ్యింది కేసావు నువ్వు? నీళ్ళు పెట్టుకుని గొట్టు మీద కూర్చుని ఉంటే ఈ లోపల వచ్చేసి నాకు అన్నం కట్టేసి నీళ్ళు. అరే ఆగండ్రా, ఈ నైట్కి నన్ను తెగ్గొడుతున్నారు కదా, నాకు అర్థమైంది. ఎంత ఎంత మార్కెట్లోకి కొత్త రకం మందు వచ్చింది, 2000 అడగండి. 2000? 2000? మన మందుకొచ్చు 1100 కదా. 1100? ఉదయం చెట్టు కట్టేట్రా. అరే ఆగండ్రా, నేనిస్తా. అది మరి
సాయంత్రానికి కల్లా ఇచ్చే. ఒరే మారప్ప, నువ్వు వెళ్ళి పొలానికి నీళ్ళెట్టుకోరా. వీళ్ళు గొడవలు తీరుస్తున్నారా లేకపోతే రాత్రికి మందు సెట్ చేసుకుంటున్నారా? నారప్ప ఇది అన్యాయం కదా. నువ్వు ఆపరా బాబు, నీతులు చెప్పి చెప్పి మీ బాబు చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు తగులుకున్నావా? ఏమైంది శివుడు, డబ్బులు లేవరా? డబ్బులు ఏదో రకంగా చూసి ఇచ్చేస్తాను రా, కానీ నీళ్ళు లేకపోతే నా పొలం ఎండిపోతుందిరా. ఇక్కడ తేలే సమస్య కదరా, నువ్వు నాతో రా. ఆగరా బాబు, ఇక్కడుంటే బతికన్నామంటాను రా. కృష్ణుడి దగ్గరికి వెళ్తే చంపేస్తాడు రా. మీ నాన్న చనిపోయినా గానీ నీకు బుద్ధి రాలేదరా? ఒరే రగ్గా, ఇదిగోరా గంగ. Cheers. ఒరేయ్, పంచాయతీ తేల్దాం, అందరూ వచ్చేయండి రా. ఎక్కడే స్టేషన్ వచ్చింది, ఆగండి రా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రే ఆపండి రే, ఆపండి రే. ఒరే, ఈ ఊర్లోనే లేకపోతే మీ పరిస్థితి ఏంట్రా? ప్రెసిడెంట్ గారు మీరు లేకపోతే ఎలాగండి? ఈ తగులన్నీ అవుతారండి బాబా. రే కాముగా ఉన్నారేంట్రా? ఏదన్నా పొగడండ్రా రే, పొగడండ్రా రే, పొగడండ్రా. ఛీ, యారా ఇక్కడున్నా? ఊరు వెళ్తున్నాను. ఎందుకురా? పెళ్లికి వెళ్తున్నాను రా. పెళ్ళికా? ఎరా ఎవరిదన్నా తెలిసిన వాళ్ళదా? అబ్బాబ్బే అదేమి లేదురా. అంటే తెలిసినది కాదా? మరి ఎందుకు వెళ్తున్నా? అమ్మ చెప్పిందిరా, అందరు పెళ్లికి వెళ్తే అందరూ నా పెళ్లికి వస్తారండి. సరే వెళ్ళొస్తా.
ఏంట్రా జారిపోతుంది? నూనె రాసుకున్నది ఊరికినేనండి. అరే శివుడు, మళ్ళీ దొరికేవరా సిట్టింగ్ కి? మళ్ళీనా? రేయ్ ఆ చెట్టు ఇక్కడ నుండి తీసుకురండి వెళ్ళి. అలాగేనండి. కట్టండి రండి. రేయ్ నీకేమైందిరా? ఈ దొంగతనాలేంట్రా? మీ వాళ్ళే, కేవలం మీ వాళ్ళే. ఏం మాట్లాడుతున్నావురా? నిజం, పచ్చి నిజం మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నారా? ఊరు పెద్దనే ఎదిరిస్తావా? ఊరి పెద్ద ఏం చేశాడని? ఊరు సంవత్సరాలను ఎవరు తిడుతున్నారా? ఊరి సమస్యలా? ఊరి సమస్యలంటే గొడవల నుంచి డబ్బులు సంపాదించి తాగడమేనా? ఊరి పెద్ద అంటే రాముడురా, ఊరి సమస్యని తన సమస్య అనుకునేవాడు. రాముడా? రాముడు వాళ్ళ నాన్న పిచ్చోడే ప్రెసిడెంట్ చేతిలో చచ్చాడు. తర్వాత వీడి పిచ్చోడో ఎటు వెళ్ళాడో తెలియదు. ఇప్పుడు ఆ పిచ్చి నీకంటుకుందా? అవును, రాముడిది పిచ్చే, నాది పిచ్చే. ఈ ఊరి సమస్యని మా సమస్య అనుకోవడం మా పిచ్చే. ఊరు కోసం తను చావడానికైనా సిద్ధమయ్యాడు, చచ్చాడు. అరే రాముడు, కూర్చో. ఎక్కడికి రా వెళ్తున్నావు? నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయిరా. ప్రెసిడెంట్ గారిని అడగటానికి వెళ్తున్నా. నీకెందుకురా ఊరు సమస్యలు? నీతో ఎవడు రాడురా. ఇది నా ఊర్రా, ఎవరు రాకపోయినా నేను వెళ్ళి అడుగుతాను రా. వాడు చంపేస్తాడు రా. నా ఊరు కోసం చావడానికైనా సిద్ధం రా. రేయ్ రాముడు, రాముడు చెప్పు. నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి అయ్యా. నీళ్ళు లేనప్పుడు పంటలు మీరు ఎలా చేశారా? ఆ మురుగుండ వాసన జనాలు తట్టుకోలేకపోతున్నారయ్యా. రై ఏంట్రా నీ బాల దవే. అదేంటయ్యా, ఇదంతా మీ బాధ్యత కదా. ఏంట్రా బాధ్యత? నీ బాబుని చంపినా నీకు ఇంకా బుద్ధి రాదా? అంటే బతికన్నామంటారా, చిన్న దగ్గరికి వెళ్తే చంపేస్తాడరా. ఏం మార్చుకుంటాం రాములు, మాట్లాడవలసిన పెద్దలే రాత్రికి మందు మందు అని చేస్తారు. ఇంక మనల్ని ఎవరు పట్టించుకుంటారు? రేయ్, రేయ్. జనం సమస్యలు తీర్చడం నీకెందుకురా పదవులు? ఏంట్రా నీ అబ్బా? చచ్చాడో లేదో చూడండి నా కొడుకు. అయ్యా సచ్చాడయ్యా. అని తీసుకెళ్ళి ఆ కళ్ళంలో పాతి పెట్టినా నా కొడుకు. అలాంటి వాడిని మీరంతా పిచ్చోళ్ళని చెప్పి ముద్ర వేశారు.
అసలు దొంగతనాన్ని చేసావరా? వీళ్ళు తీర్చిన పంచాయతీ తీర్పుకి నా పొలానికి నీళ్ళు రాక ఎండిపోయింది. చేతిలో డబ్బులు లేవు, పిల్లలేమో పస్తులున్నారు. నాకు ఇంతకన్నా దారి ఏమీ కనిపించలేదు. దొరికితే పంచాయతీలో పెడతారు కదరా. పంచాయతీలు తీర్పు చెప్పి వాళ్ళు తీసుకున్నది 1100 కదా. కానీ నా పిల్లలు పస్తులుండరు, అది చాలు. చూసారుగా, 1100 ఇస్తే వదిలేస్తారంట. దొంగతనం చేస్తే 1 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష, దాంతో పాటు జరిమానా. ఒక అమ్మాయిని రేప్ చేస్తే మరణ శిక్ష. ఇవన్నీ చెప్పు చూడండి, ఎవడైనా చేయడానికే భయపడతాడు. మన హక్కులేంటి, పొలిటీషియన్స్ ఎలా పని చేయించుకోవాలి, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉంటాయి. కానీ ఏ గవర్నమెంట్ ఇది అందరికీ నేర్పించదు. ఎందుకంటే ఇవన్నీ నేర్చుకుని జనాలు వాళ్ళకి ఎక్కడ పోటీ వస్తారని చెప్పి వాళ్ళ భయం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అందరూ నేర్చుకోవాలని ఖచ్చితంగా రూలు పెట్టి చూడండి, సమాజం రూపురేఖలే మారిపోతాయి. ఇవన్నీ తెలియక మీరు మొద్దుల్లా తయారయ్యారు, తర్వాత తరాన్ని కూడా మొద్దుల్లా తయారు చేస్తున్నారు. ఒక పొలం గొడవకి 2000 రూపాయలు చేసుకుని సమస్య తీరిపోయింది అన్నారు. మన ఊరు ఆడపిల్లలు మంచినీళ్ళ కోసం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ చేయడం మన ఊరు ప్రెసిడెంట్ బాధ్యత అని మీకు తెలియదా? అవి అడగడం మానేసి ఎవరి దగ్గర డబ్బులు గుంజుదామా, ఎక్కడ తాగేసి పడుకుందామా అని చూస్తున్నారు మీరంతా. వెళ్తే వాళ్ళు చంపేస్తున్నారు. రాముడు వాళ్ళ నాన్న చంపారు, రాముడిని చంపారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళని ఎవరైనా చంపగలరా? ఎంతమందిని చంపుతారు? మీరందరూ కలిసి ఉంటే ఎవరేం చేయగలరు మిమ్మల్ని? జనములు ఒక్కడేలా కాకుండా సమయం వచ్చినప్పుడు ఆ జనం మొత్తాన్ని ఒక సరైన మార్గంలో పెడతాడు చూసావా, వాడే టార్చ్ బేరర్. ఈ ఊరికి వీళ్ళే టార్చ్ బేరర్. సమర్థుడు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, లేదంటే చాలా నష్టం జరిగిపోద్ది. రేపు చూడు, ఆ బంటుగాడి గుండు 3 ముక్కలు చేసైనా సరే నా ఫ్రెండ్కి రావాల్సిన ప్రమోషన్ నా ఫ్రెండ్కి వచ్చేలా చేస్తా. అది ఇది కదా నువ్వు. కానీ ఒకటి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం ఎంత ముఖ్యమో, తన తప్పు తెలుసుకుని క్షమించమని అడిగే వాళ్ళని క్షమించడం కూడా అంతే ముఖ్యం.